కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాలని దివంగత వివేక కుమార్తె డాక్టర్ సునీత పట్టుదలతో ఉన్నారు. అందుకే అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దుపై సునీత విశ్రాంత పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె పోరాటం సత్ఫలితాలు ఇవ్వడం లేదు. అవినాష్ రెడ్డిని జైల్లో వేయించాలని డాక్టర్ సునీత ఎంత బలీయంగా కోరుకుంటున్నారో అది అంతకంతకు వెనక్కిపోతుంది. సుప్రీంకోర్టులో మరోసారి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జూలై చివరి వారానికి వాయిదా పడడం సునీతను తీవ్ర నిరుత్సాహపరిచింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ అధికారి రామ్సింగ్తో పాటు సునీత దంపతులపై కావాలనే గత ప్రభుత్వ హయాంలో కేసు పెట్టారని చంద్రబాబు సర్కార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే వివేక పిఎస్ కృష్ణారెడ్డి తనను సిబిఐ అధికారి అలాగే సునీత దంపతులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు పెట్టలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి వాళ్లపై కేసు నమోదు చేసేలా సానుకూల తీర్పు పొందారు. కానీ ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో సిబిఐ అధికారి సునీత దంపతులకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించడం గమనార్హం. అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్ష్యాలను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేస్తారనేందుకు ఇదే ఉదాహరణ అని చూపుతూ బెయిల్ రద్దు చేయాలని సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ్ రౌత్ర వాదించారు. అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు కొంత సమయం కావాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. జూలై ఆఖరు వారానికి విచారణ వాయిదా వేస్తూ ఆ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదిని ఆదేశించింది. దీంతో సునీతకు నిరుత్సాహం తప్పలేదు.